తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ 2047 అనే విజన్ని ముందుకు తీసుకొస్తా ఉంది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తది ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తున్నారు విజన్ 2047 అనే నినాదాన్ని ప్రభుత్వం తీసుకొస్తా ఉంది? ఈరోజు హైదరాబాదులో ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్, ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఏదైతున్నదో ఇది గ్లోబల్ సమ్మిట్గా నేను భావిస్తూ ఉన్నా. అంటే గ్లోబల్ సమ్మిట్ ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే పదే చెప్తే నిజమైద్ది అన్నట్టు. అంటే నేను 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో పెట్టుబడులు తెస్తున్నా అంటే పలు రకాలుగా పెట్టుబడులు తెచ్చిండు నేను. మొదటగా ఎక్కడ పోయిండు? దావోస్ పోయిండు. అదేవిధంగా తర్వాత దక్షిణ కొరియా పోయిండు, సియోల్ పోయిండు. అదేవిధంగా చైనా పోయిండు, తర్వాత న్యూయార్క్ పోయిండు, జపాన్ పోయిండు. పెట్టుబడులు తెస్తా అన్నాడు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఇవాళ 2 సంవత్సరాల్లో మీరు పోయారు కదా అనేక సందర్భాల్లో, తెచ్చిన పెట్టుబడులు ఏంది, ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు ఏంది, మా యువతకు వచ్చిన ఉద్యోగాలు ఏందో చెప్పని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంకోటి కూడా పెట్టిండు, అందాల పోట్లని పెట్టిండు. ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ ఉంటే ఆమెను కించపరిచిండ్రు, ఆమెను ఏదో లైంగికంగా వేధింపులు చేస్తే గగ్గోలు పెట్టింది ఒక మహిళగా. మరి దాని ద్వారా ఏమొచ్చిందో తెలంగాణకు ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పాలి. మూడోది 4 దేశాలు కలిపి ఫుట్బాల్ కప్ పెట్టిండు. ఆ ఫుట్బాల్ ద్వారా 20-25 కోట్లు ఖర్చు పెట్టిండు. దాని ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఏమొచ్చినాయో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. దానికి వచ్చిన ఉపాధి అవకాశాలు ఏందో చెప్పాలి. దాని ద్వారా తెలంగాణ ఏం అభివృద్ధి కూడా చెప్పాలి. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అంటా ఉన్నాడు. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది గ్లోబల్ సమ్మిట్. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది గ్లోబల్ సమ్మిట్ అని అంటా ఉన్నాను నేను. ఎందుకంటే మరొకసారి అబద్ధాలు చెప్పడం కోసం. ఇంకేదో ఇదే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచినట్టు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం అంటే వచ్చినటువంటి కంపెనీలకు స్వాగతం పలకాలి, వచ్చిన కంపెనీలకు శాంతి భద్రతల విషయంలో భరోసా కల్పించాలి, వచ్చినటువంటి కంపెనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, వచ్చినటువంటి కంపెనీలకు రాయితీలు కల్పించాలి. ఇది కదా గ్లోబల్ సమ్మిట్ అంటే. ఇది చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల కాలంలో మరొకసారి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం దీన్ని ఎంచుకొని ట్రంప్తో పోటీ పడుతున్న రేవంత్ రెడ్డి. ట్రంప్తో పోటీ పడుతున్నది ట్రంప్ యొక్క అవెన్యూ కాలనీ పెడతాడు. అక్కడ ఫ్యూచర్ సిటీలో ట్రంప్ అవెన్యూ మార్గ్ అని పెడతాడు ఒకటి. అంటే ఆయనేమో దేశం ప్రపంచం మొత్తంలో దేశాలు యుద్ధాలు జరగకుండానేమో ఆయన శాంతి, నాకు నోబెల్ శాంతి బహుమతి ఉండి నోబెల్ శాంతి బహుమతి ఉండి ఆ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి ఆయనకు. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలు నివారిస్తున్నందుకు. ఆయన ఎందుకనే రేవంత్ రెడ్డి గారు ట్రంప్తో పోటీ పడుతూ ఏం చేస్తుండు, ట్రంప్ అవెన్యూ మార్గ్ అని పెడతాడట. ఆయనేమో శాంతి ఆపినా శాంతి చేసినా చెప్పేసి ఆయన ఆఖరికి ఏం చేసిండు, పీపా శాంతి బహుమతి ప్రకటించబడ్డాడు. పీపా శాంతి బహుమతి అని ప్రకటించబడ్డది ఈ మధ్యకాలంలో. నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తే పీపా శాంతి బహుమతి వచ్చినట్టు ఈయన కూడా ఫుట్బాల్ ఆడుతుంది కదా. ఇలా మెస్సీతో ఫుట్బాల్ ఆడుతూ భవిష్యత్తుని అనుకుంటున్నాడు. ఇక ప్రపంచంలో ఎవరు పెట్టలేరు ఇటువంటి గ్లోబల్ సమ్మిట్లు. కాబట్టి నాకు గ్లోబల్ అవార్డు ఏదైనా పెట్టాలనుకుంటే నాకు ఇవ్వండి అని అంటేనే నాకు తెలిసి. అంటే గ్లోబల్ అవార్డు ఏమైనా ఇవ్వమంటే నాకు అంటే అబద్ధాలు చెప్పడంలో దిట్ట కాబట్టి నేనేమంటున్నానంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏదైతే ఫ్యూచర్ సిటీ కోసం నువ్వేమైనా భూములు సేకరిస్తావా, రైతుల దగ్గర పోయి బతిలాడుతావా, వాళ్ళకి ఏమైనా పరిహారం ఇస్తావా, దాన్ని రద్దు చేస్తాడు కదా. గతంలో మేము ఏదైతే ఫార్మాసిటీ తీసుకొస్తే ఆ ఫార్మాసిటీ భూములు 19,000 ఎకరాలు ఏదైతే ఉన్నాయో 6 నుంచి 7,000 ఎకరాలు ప్రజల నుంచి స్వీకరించి వాళ్ళకు పరిహారం ఇచ్చి 13,000 ఎకరాలు ప్రభుత్వ భూముల్ని అన్నీ చేసి ఒక ఫార్మాసిటీ పెడదామన్నావు. నువ్వేం చేసినావు ఎలక్షన్ సమయంలో? ఫార్మాసిటీ భూములు రద్దు చేసి రైతాంగానికి అందజేస్తాను ఇచ్చిన రైతులకు. ఇవ్వకపోగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో సేకరించిన భూముల్ని ఇవాళ అందమైనటువంటి ఒక రకమైన, అంటే అవతార్ సినిమా యానిమేషన్స్ ఉంటాయి చూసినవా, అవతార్ సినిమాలో కాక ఇవన్నీ ఏమంటుందాన్ని స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసినట్టు ఏదైతే మొత్తం కొత్త డైలాగులు చెప్పినట్టు యానిమేషన్ చూపించేసి అవతార్ సినిమాలు చూపించి ఏదో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున చేస్తాను. ఈ ఫ్యూచర్ సిటీ కట దేశ విదేశాల నుంచి ప్రతినిధులు, మరి ఏ దేశ విదేశ ప్రతినిధులు నాకైతే అర్థం కాలేదు. ఇక రాష్ట్రంలో దేశంలో ముఖ్యమంత్రులందరినీ పిలిచిర్రు, మరి ఒక్క ముఖ్యమంత్రి కూడా వచ్చే పరిస్థితి లేదు, ప్రధానమంత్రి వచ్చే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి వచ్చే పరిస్థితి లేదు. ఇక ట్రంప్ను కూడా పిలిచిన అన్నారు, మరి ట్రంప్ వచ్చిండు నాకైతే తెలియదు. మరిగా అందుకని ఆయన ట్రంప్తో పోటీ పడడం కోసం అయినా ట్రంప్ అవెన్యూ మార్గ్ అని పెడతాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ట్రంప్ ఏం చేసిండే భారతదేశానికి? ఇవాళ HB1 వీసాలు జడగొడుతుండు. తెలంగాణ పోరగాలు కాదు, భారతదేశం పోరగాలకు ఉద్యోగాలు ఎగ్గొడుతుండు. భారతదేశం మీద సుంకాలు విధిస్తుండు. మరి ఎందుకు తెలంగాణ ప్రజల మీద నువ్వు సుంకాలు విధిస్తున్నందుక, తెలంగాణ ప్రజలు భూములు కొలగొడుతున్నందుకు నువ్వు ఆయనతో పోటీ పడుతున్నావు ట్రంప్తోటి? అంటే ఇవాళ ట్రంప్ అనే పేరు పెట్టడమే తప్పు. ఇవాళ మీ ఇర్రటిగా చెప్తా ఉన్నాను. ఇవాళ ట్రంప్ను చూసి ఆదర్శంగా ఉంటున్నట్టు కొడుతుంది నాకు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన ఉద్యోగాలు బిక్తుండు, ఈయన ఉద్యోగాలు బిక్తుండు. ఆయన సుంకాలు విధిస్తుండు, ఈయన సుంకాలు విధిస్తుండు.
ఆయన మొత్తం ప్రపంచం మొత్తం మొత్తం గడగడలాడించాలనుకుంటున్నాడు. ఇలా తెలంగాణ మొత్తం ఈయన గడగడలాడించాలనుకుంటున్నాడు. ఆయన మొత్తం ఏం చేస్తా ఉన్నాడు, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కూడా ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారే. ట్రంప్కి ఈయనకు పోలికలు ఉన్నాయి. ఆయనకు శాంతి భవన్ వచ్చిందిగా పీపాది, ఈయన కూడా భవిష్యత్తులో గ్లోబల్ శాంతి భవన్ వస్తుంది ఈయన కూడా. అంటే ఎక్కడ అభివృద్ధి చేయాలనుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అడ్డుకున్నప్పుడు అక్కడ రాజకీయ కుట్ర చేస్తున్నది. మేము ఎక్కడ ఏ పని చేద్దామన్నా మాకు కాళ్ళల్లో కట్టబెట్టినట్టుగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నారు అనేది స్వయాన ముఖ్యమంత్రి మొన్న సభలో మాట్లాడింది. ఎట్లా చూస్తారు? మేము ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక రకాల హామీలు ఇచ్చిన 100 రోజుల్లో చేస్తాను. రైతు రుణమాఫీ ఇస్తామంటే మేము అడుగున్నామా? రైతు భరోసా ఇస్తామంటే మేము అడుగున్నామా? సన్న బియ్యానికి బోనస్ ఇస్తామంటే సన్న రోడ్లో బోనస్ ఇస్తాడు అడుగున్నామా? ఇవాళ మీరు ఏదైతే అన్ని రకాల దళిత బంధు ఇస్తాడు అడుగున్నామా? బీసీ బంధు ఇస్తాడు అడుగున్నామా? కేసీఆర్ కిట్ ఇస్తాడు అడుగున్నామా? ఏమిటి అడుగున్నాము? అంటే చేతగాక ఆడలేక మధ్యలో ఓడినట్టు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఈ దగులుబాజీ మాటలు అంటారు. రేవంత్ రెడ్డి గారు నీ మాటలు ఆపు, నీ తిట్ల పురాన్ని ఆపు, నీ మాటల పురాన్ని ఆపు, నీ అబద్ధాల పురాన్ని ఆపు. ఇక దయచేసి 2 ఏళ్ళు ఇప్పుడు ఏమంటారు కదా, 2 ఏళ్ళు గడిచిపోయింది, ఉన్నది ఎలక్షన్ ఇయర్ పోతే 2 ఏళ్ళే ఉంది. ఇంకా నీ చేతిలో ఉన్నది ఏమన్నా కొంచెం నేను ఒక్కసారి గెలిపించినందుకు కనీసం ఆ ప్రజలకు ఏమైనా మేలు చేయని అడుగుతాను నేను. ఈ విధంగా ఊకనే ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం, అదేవిధంగా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఏమనంటే జైల్లో పెడతడం, ఇది కాదు కదా రేవంత్ రెడ్డి గారి మాటలు. కూడా అంటే మంత్రులకే సమయం ఇవ్వలేని కేసీఆర్ ఇప్పుడు సర్పంచ్ వార్డు మెంబర్ దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నట్టు కేసీఆర్ కీర్తిని తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడండి. ఎట్లా రియాక్షన్ అవుతారు? ఇక నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఇంత తక్కువ మాట్లాడుతుందా మంచిది బ్రదర్. నేను ఏమంటే ఇవాళ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి గారే ఇవాళ హోంశాఖ మంత్రి. అత్యాచారాలు పెరిగిపోయినాయి, సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. కారణం ఎవరు? ముఖ్యమంత్రిగా ఉన్న హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కదా. ఇవాళ హాస్టల్లో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, పాము కాట్లు గురవుతున్నాయి, ఎలకలు గడిచిపోతూ ఉన్నాయి, విషాహారంతో పిల్లలు చచ్చిపోయే పరిస్థితికి వచ్చినారు. ఎవరు కారణం? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కదా. దానికి కేసీఆర్ కారణం ఎట్టయితాడు? నువ్వు విద్యాశాఖ మంత్రి నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు హోంశాఖ మంత్రిగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు మళ్ళీ కేసీఆర్ని తలుచుకోకుంటే నాకు నిద్ర రావట్లేదు. అసలు ప్రతిరోజు కేసీఆర్ని తలుచుకోవడం తప్ప నిద్ర రావట్లేదు నాకు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని అంగులు ఆర్భాటాలు చేసినా, నువ్వు ఎన్ని గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినా నువ్వు గ్లోబల్ అవుతావు తప్ప గ్లోబల్ లీడర్ కావంటున్నా నేను. ప్రభుత్వం చెప్తున్నారా? ఒకవైపు ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుంది, బ్రహ్మాండంగా మేము పాలన కొనసాగిస్తున్నాం, మీరేమో ఏం చేయలేదు, విద్యార్థుల చావుల కారణం రేవంత్ రెడ్డి అని మీరు అంటున్నారు. మరి మీరు అబద్ధం చెప్తారా, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తారా? ఇక అబద్ధాలు వాళ్ళు చెప్తారు, వాళ్ళే తెలుసుకోవాలి. అబద్ధాలకు అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అన్ని అబద్ధాలు ఆడడంలో ఆయన అందవేసిన చెయ్యి. కాబట్టి ఇవాళ మేము అడుగుతున్నాం మీ మేర టీవీ ద్వారా, రేవంత్ రెడ్డి గారు నీ అబద్ధాల పురాణాన్ని ఆపు, నీ తిట్ల పురాణాన్ని ఆపు, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏదన్నా ఈ 2 ఏళ్ళు ఏమన్నా ఉంటే ప్రజలకు ఏమన్నా మంచి చెయ్యి. కానీ ఇవాళ మళ్ళీ ఏదో నీ చేస్తున్నావు. ఏం చేసినావు నువ్వు? ఎందుకు చేసినావు గ్లోబల్ సమ్మిట్? ఎవరి కోసం చేస్తున్నావు? అందరి ముఖ్యమంత్రి దగ్గర ఆహ్వానాలు పంపిరు, ఏమొచ్చింది నీకు? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ 150 కోట్లు ఖర్చు పెట్టి జనాభా లెక్కలు తీసినట్టు ఇక దీనికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నాకు అర్థం కావట్లేదు. మెస్సీతో ఫుట్బాల్ ఆడతారట. మెస్సీతో ఫుట్బాల్లో తెలంగాణ ప్రజలకు ఏమొస్తుంది బ్రదర్? నేను అంటున్నాను, ఇవాళ మెస్సీతో ఫుట్బాల్ నువ్వు ఆడుతున్నావు కదా, ఇవన్నీ హామీలు అమలు చేయకపోతే ప్రజలు నీతో ఫుట్బాల్ ఆడతారు. గుర్తుపెట్టుకో. అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా 2020 విజన్ తీసుకొచ్చిండు గతంలో తెలంగాణ రాకముందుకు. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి 2047 అంటున్నాడు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన స్వర్ణాంధ్ర అన్నాడు, ఈయనేమో 2047 తెలంగాణ ఏదో చేస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక గురువుతో పోటీ పడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్తో పోటీ పడుతున్నాడు. ఇక చంద్రబాబు నాయుడుతో ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ పడుతూ ఉన్నాడు. చూద్దాం. ఇక 2047 ఎక్కడిదేనా? 2028 లాస్ట్ కదా. ఇక 2047 దాకా ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది రాజగోపాల్ని అడగాలి, పోయి రాజగోపాల్ని అడగాలి. ఆయన ఒక్కసారి 10 సంవత్సరాలు నేను ఉంటే ఎట్టంటుంటూ అది అధిష్టాన్ని నిర్ణయించాలి అన్నాడు కదా. రాజగోపాల్ నిర్ణయించాలి. ఏమంటే ఇది నన్ను అడుగుడు కాదు బ్రదర్, రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు ఉండవు ఆయన అడుగు ఫస్ట్, లేదా తొంకుమారెడ్డిని అడుగు, లేకపోతే నీ దామోదర నరసింహని అడుగు, లేకపోతే నీ నెంబర్ 2 అని చెప్పుకుంటే పొంగులేటి శ్రీనివాసని అడుగు. నీ ముఖ్యమంత్రి పదవి 10 ఏళ్ళు ఉంటుందా ఉండదు అనేది. కాబట్టి అలా ఒక రకమైనటువంటి ఆ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ పోయి నేనే మొత్తం నడుపుతున్నా, ఏమంటారు కదా, కుక్క కూడా బండి కింద పోయి బండి మొత్తం నేను నడుపుతున్నాడు. కుక్క 2 చక్రాల కింద నడుస్తూ ఉంటుంది, నడిచే క్రమంలో కిందంగా పోతూ ఉంటుంది. నేను బండిని మొత్తం నేను నడుపుతాను అనుకుంటా. రేవంత్ రెడ్డి గట్టిన అనుకుంటా, కాంగ్రెస్ నేను నడుపుతున్నా, ప్రభుత్వాన్ని నేను నడుపుతున్నా, మొత్తం నా వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నిన్ను చూసి చేయలేరు, నీ దొంగ హామీలను చూసి చేసిర్రు, ఆ దొంగ హామీలు అమలు కావాలని అర్థమైపోయింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు నీ మాటల పురాణాన్ని, నీ తిట్ల పురాణాన్ని ఆపి ప్రజలకు ఏమైనా 2 ఏళ్ళని ఏమైనా చేసి చెయ్యి, లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఈ చరిత్రలో
డిజాస్టర్ ముఖ్యమంత్రి మిగిలిపోతాం. ఫైనల్గా అన్న తెలంగాణ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెయిన్గా 6 గ్యారెంటీతో పాటు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది, అప్పుల కుప్పగా మార్చింది రాష్ట్రాన్ని అంటూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మొన్న సభలో బీజేపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆదిలాబాద్ అనుకుంటా శంకర్పాయలను కూడా మాట్లాడుతున్నాడు బీజేపీ నాయకుడు. అంటే కేసీఆర్ 10 సంవత్సరాల్లో అప్పు చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి పోయిండు, తెలంగాణకి ఏం చేసిండు, 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పాలన ప్రజాపాలన అందిస్తుంది అనేది అటు బీజేపీ మాట్లాడుతుంది, ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఏం చెప్తారు? 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి చేసిన అప్పు ఎంత? 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు చేసి ఏం తెచ్చినావు? తులం బంగారం ఇస్తావా? మహిళలు విద్యార్థులకు స్కూటీలు ఇస్తావా? లేదా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏమైనా పెంచుతావా? ముసలోళ్ళకు ముసలయ్య పింఛన్ ఏమైనా పెంచుతావా? రైతుకు రుణమాఫీ ఏమైనా అచ్చంగా చేస్తావా? రైతు బంధు ఏమైనా అచ్చంగా విడుదల చేస్తావా? బీసీ బంధుని ఏమైనా ఇస్తావా? దళిత బంధు ఇస్తావా? 2.5 లక్షల కోట్లు ఎవరి ఖాతాలకు పోయినవి? 2.5 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబులలోకి పోయినాయి చెప్పాలి సమాధానం. ఇవాళ ఒక ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకు నిధులు కావాలని కోరుతాడు, ఒక ఎమ్మెల్యేనేమో నాకు పనులు జరుగుతలేవు, కాంట్రాక్టర్లకే పనులు జరుగుతున్నాయి అన్ని ఆయన అంటాడు. అధికారులనేమో అందరు ఆంధ్ర అధికారులను పెడతా ఉన్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే లేడా? గతంలో ఎంపీ లేడా? ఈయన కాగ్ నివేదికలు చదువుకోడా? అసెంబ్లీలో బడ్జెట్ నివేదికలు చదువుకోడా? ఎన్ని అప్పులున్నాయి ఎన్ని తెలియదా? మరి అప్పులున్న రాష్ట్రానికి ఎందుకు హామీలు ఇచ్చినావు? అప్పులున్నాయి అంటున్నావు కదా, హామీలు ఎందుకు ఇచ్చినావు? దొంగ హామీలు అంటే అప్పులు నువ్వే ఉన్నాయి అంటావు, నువ్వే మళ్ళీ హామీలు ఇస్తావు. మరి ఏది అంటే ఏమంటుంది? హామీల విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను 10 సంవత్సరాల్లో నెరవేర్చిందా అనేది క్వశ్చన్ కూడా వినిపిస్తుంది. మేము డెడ్ లైన్ విధించలే కదా. బీఆర్ఎస్ పార్టీ నిన్ను వచ్చి చేస్తావా 100 రోజులు మేము అన్నామా? 100 రోజులలో ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు నెరవేర్తామన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిందా? రేవంత్ రెడ్డి గారి మీదకి వెళ్ళి నీ మెడకాయ మీద కత్తి పెట్టి చేస్తావా చేయని అడిగినావా? డెడ్ లైన్ విధించుకుంది నువ్వు, అమలు చేస్తామన్నది నువ్వు, హామీ ఇచ్చింది నువ్వు, అమలు చేయకుండా దొంగదారిన తప్పించుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తిడుతుంది నువ్వు. దొంగే దొంగ అన్నట్టు ఇవాళ నేను ఇవాళ బీసీ రిజర్వేషన్ల వలన పోయి అడిగినారు, బీసీలు అంతా పోయి ఈయనే కదా. బీసీల ఓట్ల కోసం రిజర్వేషన్ ఇస్తామన్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? అదే బీసీ రిజర్వేషన్ ఎగ్గొట్టి ఇలా 17% కుదించి ఎలక్షన్ జరుపుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఇదే బీసీ రిజర్వేషన్ ఇవ్వనందుకు ఈశ్వరాచార్య ఒక బీసీ యువకుడు చనిపోయిన కారణం ఎవరు? అదే విషయానికి వస్తున్నా, ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వం స్పందించలేదు, ఎట్లా చూస్తారు? చంపిందే వాళ్ళు కదా. ఇవాళ ఈశ్వరాచారి మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బూటకపు హామీ. బీసీలను పంగనామం పెట్టినందుకు, బీసీలకు రిజర్వేషన్ ఎగ్గొట్టినందుకు, బీసీల రిజర్వేషన్ పైన కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఈ దొంగ నాటకాలకు, గతంలో తెలంగాణ ఉద్యమంలో అంటే దొంగ నాటకాలు ఆడిందో కాంగ్రెస్ పార్టీ, బీసీ రిజర్వేషన్ ఈ దొంగ నాటకాల మీద కలత చెందినటువంటి యువకుడు, ఒక బీసీ యువకుడు, ఒక బీసీ బిడ్డ మరణానికి కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే డ్రామాలు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు భవిష్యత్తులో అన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు. బలిన వర్గాల తరపున కూడా నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. బీసీ మంత్రులు కూడా ఉన్నారు, ఒక బీసీ బిడ్డ చనిపోతే అసలు ఎందుకు చనిపోయింది, ఎట్లా చనిపోయింది అని అడగకుండా దాని మీద కూడా రాజకీయం చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అదే తెలంగాణ ఉద్యమంలో ఇదే పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ ఇవ్వరేమని చెప్పేసి డిసెంబర్ 23వ తారీఖు రోజు మళ్ళీ పునర్ప్రకటన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తే 2009 డిసెంబర్ 23 నాడు ఆ ప్రకటన చేస్తే కలత చెందిన విద్యార్థులు అనేక మంది చనిపోయినారు. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది త్యాగాలు చేస్తుంటే ఆ మరణాల పైన కూడా వెకిలి మాటలు మాట్లాడినారు, మకిలి చేష్టలు చేసినారు. ఇవాళ కూడా బీసీల పట్ల, బీసీ ఆత్మహత్యల పట్ల, బీసీల త్యాగాల పట్ల మళ్ళీ వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వెకిలి మాటలకు, ఈ మలినపు మాటలు డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది. మీకు ఖచ్చితంగా పెడతారు మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ నేను అంటా ఉన్నాను, మరి ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడిగా ఏం మాట్లాడారు? రిజర్వేషన్ రానే రాకపోయా, ఇక బీసీ సంఘాలు పోయి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు. ఇక మహేష్ కుమార్ గౌడ్ అయితే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గౌడ్ అయిండు, రేవంత్ రెడ్డి యాదవ్ అయిండు, రేవంత్ రెడ్డి ముదిరాజ్ అయిండు, రేవంత్ రెడ్డి మాల అయిండు, రేవంత్ రెడ్డి మాదిగ అయిండు. ఓహో ఆహో అన్నారు. మరి ఆహో ఓహో ఎడిపోయింది రేవంత్ రెడ్డి గారు. పోయినసారి 22%, 23% రిజర్వేషన్ ఇచ్చి 17% తీసుకొచ్చి 5% తగ్గించినావు. కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి అన్నీ గమనిస్తున్నారు ప్రజలు, అన్నీ చూస్తున్నారు ప్రజలు. నీ వ్యవహారం చూస్తున్నారు, నీ యొక్క తతంగం చూస్తూ ఉన్నారు, నీ జేబులు నింపుకునే పద్ధతి చూస్తూ ఉన్నారు, నీ ఆర్ఆర్ ట్యాక్స్ చూస్తూ ఉన్నారు. ఏమన్నాడు? రేర్ గవర్నమెంట్ అట. రేర్ గవర్నమెంట్ ఏంది ఇది? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గవర్నమెంట్. ఏంది ఇలా రేర్ గవర్నమెంట్? ఏం జరుగుతుంది? పైసలు వసూలు చేయడం, జేబులు నింపుకోవడం, కొన్ని ఆల జేబులు ఉంచుకోవడం, కొన్ని రాహుల్ గాంధీ జేబు చేర్చడమే కదా ఈ రేర్ గవర్నమెంట్. ఇంకా నేనేమనాలి? 59 సార్లు పోయినావు నువ్వు, అభివృద్ధి నిధులు ఏమో చెప్పరాదు. మళ్ళీ నిన్న కూడా అంటున్నావు కదా సహకరించాలి, కిషన్ రెడ్డి జర సహకరించాలి, మోదీకి జర చెప్పాలి. మరి వస్తే ఎందుకు అడుగుతున్నావు మళ్ళా?
59 సార్లు పోయినావు, ఏం సాధించినావు? కాబట్టి ఇవన్నీ డ్రామాలు ఆపు, నీ బూటకు మాటలు ఆపు రేవంత్ రెడ్డి. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. నీ నోరుకు పని చెప్పకు, చేతులకు పని చెప్పని తెలియజేస్తాను.